జీవితంలో ఏదో ఒక సందర్భంలో సెట్ బ్యాక్స్ వస్తూనే ఉంటాయి. బాగా ఫామ్లో అంటే మన కెరీర్ చాలా స్ట్రాంగ్గా హై లెవెల్లో అందరూ అబ్బురపడేలా దూసుకుపోతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనిషి వెనక్కి లాగుతూ ఉంటాడు, వెనక్కి తగ్గుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆ మనిషికి డిప్రెషన్ రావటం, రకరకాల హ్యూమన్ వీక్నెసెస్ రావటం, వల్నరబిలిటీ రావటం. ఏదైనా మనం కూడా మనుషులమే కదా, కొన్ని సందర్భాల్లో కొన్ని వీక్నెస్లు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఆ రాళ్ళన్నీ కూడా ప్రపంచంలో వ్యక్తులందరూ కూడా వీడి పని అయిపోయింది, ఇంక వీడేం సాధించలేడు అని రాళ్ళు వేస్తూ ఉంటారనమాట. అయితే సెట్ బ్యాక్స్ ఎందుకో తెలుసా? మనం ఇంకా బలంగా కంబ్యాక్ అవటం కోసమే. జీవితంలో సెట్ బ్యాక్స్ అనేవి బలంగా ముందుకు దూసుకుపోవడమే. ఏదైనా ఒక బాణం గట్టిగా వెనక్కి లాగామనుకోండి, ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. అదే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎగ్జాంపుల్. భారత్ పాక్ మ్యాచ్ అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ క్రికెట్ మ్యాచ్, ఇట్స్ అన్ ఎమోషన్. అదొక పెద్ద యుద్ధం అని చెప్పొచ్చు. ఆ యుద్ధంలో ఆల్మోస్ట్ భారత్ పని అయిపోతుంది అన్న టైంలో కోహ్లీ అండగా నిలిచి భారత్ని గెలిపించాడు 4 వికెట్ల విక్టరీలో. అసలు 3 సంవత్సరాలుగా సెంచరీ కొట్టిన వ్యక్తి, తన కెరీర్లో 10 సంవత్సరాల్లో ఒక నెల రోజులు బ్యాట్ పట్టుకొని వ్యక్తి, బ్రేక్ తీసుకున్న వ్యక్తి. అందరూ అన్నారు కోహ్లీ పని అయిపోయింది, కోహ్లీ ఇంక తీసేయాలి టీంలోంచి, కోహ్లీ ఇంక చేత కాదు అని. ఆయన మెంటల్ స్ట్రెస్ని ఎదుర్కొని, మెంటల్ హెల్త్ అంటే ఆ ప్రెషర్లో తనకు వచ్చిన మెంటల్ స్ట్రెస్ కూడా ఉంది. రూమ్లో అందరూ ఉన్న తనకి ఎలోన్గా ఫీల్ అయ్యాడంట. అటువంటి స్టేజ్ నుంచి తను మళ్ళా బయటకు వచ్చి భారత్ని ఈరోజు ఒక హీరోలా గెలిపించాడంటే ఒక స్టేట్మెంట్. కమ్ ఎట్ ద అవర్, కమ్ ఎట్ ద మ్యాన్. అవసరం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ మనిషి ఓడిపోయేదాన్ని గెలిపిస్తాడు. ఇది సెకండ్ వరల్డ్ వార్లో చాలా పాపులర్ అయిన పదం. ఇప్పుడు కోహ్లీకి అందరూ వాడుతున్నారనమాట. సో భారత్ టీంకి కోహ్లీ అవసరమైనప్పుడు కోహ్లీ ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు భారత్ని గెలిపించడానికి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనందరం, మనిషికి సెట్ బ్యాక్స్ వస్తాయి. మనిషి అన్నాక వెనక్కి గుంజే శక్తులు చాలా ఉంటాయి, ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు. కానీ ఆ మనిషి కంబ్యాక్ అయ్యే శక్తి కూడా తన చేతుల్లోనే ఉంటుంది. కోహ్లీ ఇప్పుడు ప్రపంచానికి కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఆదర్శం. ఎటువంటి పరిస్థితులైనా మళ్ళా బాణంలా ఎంత వెనక్కి వెళ్ళినా మన ఒక మిసైల్లా ముందుకు దూసుకువెళ్ళే ఒక అవకాశం అనమాట. కోహ్లీ చెప్పాడు, ఫామ్ ఈజ్ టెంపరీ. నువ్వు ఫామ్లో ఉన్నావు లేదా కాదు, ఎలా ఆడతావు అనేది, టైం వచ్చినప్పుడు ఎలా నించుంటావు అనేది, ఎంత దిగజారావని అంటే ఎంత కింద పడిపోయావని కాదు, దాన్ని మళ్ళీ పైకి ఎలా లెగిసావు అనేది చాలా ఇంపార్టెంట్. పాల్ కోహ్లీ ఒక మాట అంటాడు, నువ్వు సక్సెస్ అవ్వాలన్న తపన, ఒకటి సాధించాలన్న తపన, ఒకటి అందుకోవాలన్న తపన నీలో బలంగా ఉన్నప్పుడు మొత్తం యూనివర్స్, శక్తి మొత్తం నీకు సహాయం చేస్తుందని చెప్పి, ద ఎంటైర్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ అని చెప్పి. అదే విరాట్ కోహ్లీ జరిగింది. విరాట్ కోహ్లీని ఎన్ని శక్తులు వెనక్కి లాగినా ఆయనలో ఉన్న గెలవాలన్న తపన, తనేంటో నిరూపించుకోవాలన్న తపన ఈరోజు ఆయన్ని ఒక హీరోని చేసింది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆయనకి ప్రశంసల వెలువ వస్తోంది. దానికి కారణం విరాట్ కోహ్లీ విల్ పవర్ మాత్రమే. అంటే ఇక్కడ ఒకరు గమనించాలి, ఎంత పడిపోయినా పైకి లేసే శక్తి ఒక్కడికే ఉంటుంది, మనిషికి మాత్రమే.